తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం। ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం నర్సిరెడ్డిపాలె గ్రామానికి చెందిన సుహాసినికి బాలకృష్ణ అనే వ్యక్తితో వివాహమైన కొంతకాలం తర్వాత సుహాసినికి చిన్ననాటి స్నేహితుడైన శ్రీకర్ గిద్దలూరులో ఆటో తోలుకుంటూ ఉన్న శ్రీకర్కు చిన్ననాటి స్నేహితులైన సుహాసినికి వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది। ఇద్దరు ఒకరినొకరు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండేవారు। ఆ తర్వాత వారిద్దరి మధ్య పరిచయం పెరిగి అక్రమ సంబంధంగా ఏర్పడడంతో అనుమానంతో సుభాష్ని ఆమె భర్త బాలకృష్ణ మద్యం తాగి వచ్చి ఇబ్బందులు పెడుతున్నారని అతనిని చంపివేస్తే ఇద్దరికి ఎటువంటి ఇబ్బంది ఉండదని పథకం ప్రకారం ఇద్దరు కలిసి బాలకృష్ణ మద్యం తాగి ఇంటికి రాగానే సుభాషిని మధ్యలో నిద్ర మాత్రలు కలిపి బాలకృష్ణను పడుకోబెట్టి ఆ తర్వాత ముద్దాయి శ్రీకర్ని పిలిపించుకొని సుభాష్ని ముఖానికి కప్పుకునే స్కార్ఫ్ నలుపు రంగు బాలకృష్ణ ముఖం మీద గట్టిగా పట్టుకోవడంతో శ్రీకర్ ప్లాస్టిక్ తాడుతో బాలకృష్ణ మెడకేసి గట్టిగా లాగి ఇద్దరు కలిసి చంపివేశారు। ఈ కేసులో మనకు తెలిసే ఒక కోణం మీరు ఒకసారి సూక్ష్మంగా మీరు ఆలోచిస్తే ఎప్పుడో చిన్నప్పుడు ప్రేమ స్కూల్లో పుట్టింది, ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు। తర్వాత ఈ అమ్మాయి జీవితాన్ని సహజంగా నడుపుకుంటూ ఉంది। తర్వాత ఇతను ఆటోలో వచ్చి ఒక ఆటో డ్రైవర్గా వీళ్ళకి మళ్ళీ ఈ అమ్మాయికి గిద్దలూరులో పరిచయం అవడం జరిగింది। సో వాళ్ళ పాత పరిచయంతో అక్వైంట్ అయ్యేది అక్రమ సంబంధానికి దారితీసింది। అక్రమ సంబంధానికి దారి తీసిన తర్వాత వాళ్ళ మధ్యలో ఒక క్రైమ్ పుట్టింది। భర్తను ఎలిమినేట్ చేశారు ఇద్దరు కలిసి। ఎలిమినేట్ చేసి చంపేసిన తర్వాత నమ్మించి సమాజాన్ని బంధువులందరినీ నమ్మించి అది మధ్య ఏదో ఆత్మహత్య చేసుకున్నాడని మళ్ళీ వీళ్ళిద్దరూ కూడా కలిసి జీవితాన్ని కొనసాగించడానికి తల్లి ఒక తల్లితనాన్ని వదిలేసేసి బిడ్డలిద్దరిని కూడా వాళ్ళ అమ్మ నాన్న దగ్గర పెట్టి వీళ్ళు చెలో హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడేదో వాళ్ళ కొత్త జీవితం ఒక ఆనందకరమైన జీవితం హత్య చేసి బిడ్డలను వదిలేసి వాళ్ళు బతకాలని ప్రయత్నం చేస్తే ఎక్కడైతే ప్రియుడిని నమ్మి భర్తని చంపేసిన ఒక ఆడ మనిషి మీద ఆ ప్రియుడికైనా కానీ అనుమానం ఉంటుంది, అక్కడ అనుమానాలకు గురి అయ్యి ఆ అనుమానాలతోటి మళ్ళీ అక్కడ విడిపోయి మళ్ళీ ఎవరి పాటికి వాళ్ళు ఉంటే మళ్ళీ ఒకరి మీద నా చేత హత్య చేయించింది నమ్మి నేను హత్య చేస్తే నాతో కలిసి జీవించట్లేదని మళ్ళీ వీడికి కోపం రావడం జరిగింది। మళ్ళీ ఆ అమ్మాయి ఏదో తప్పు చేస్తుంది అని ఒక అనుమానంతో ఇంత జీవితం సాగిన తర్వాత తప్పులతోనే జీవితం సాగిన తర్వాత లాస్ట్కి ఆ అమ్మాయిని కూడా హతం చేసేసి ఇప్పుడు వీడు 2 హత్యల్లో వీడు ఒక ఆడపిల్లని ప్రేమ అనే పేరుతోటి 2 హత్యలు వీడు చేశాడు। లేకపోతే భర్త ఉండగా ప్రేమికుడు అనే పేరుతో ఆమె ఒక హత్య చేయబడింది। ఇది నిజంగా కూడా ఈ కేసు చాలామందికి ఒక క్రమశిక్షణ జీవితంలో ఒక బాధ్యత ఒక ఇది లేకపోతే జీవితాలు 24 ఏళ్లకే ఎలా ముగిసిపోయిందనే దానికి ఈ కేసు ఒక ఎగ్జాంపుల్గా ఉంటుంది। నిజంగా కూడా క్రమశిక్షణగా ఎలా జీవించాలి, సో తాళిబంధం అంటే ఏంటి, భార్యాభర్తల బంధం అంటే ఏంటి, ఆ బాధ్యతలు ఏంటి, ఆ బిడ్డల తల్లి ఎలా ఉండాలా, సమాజంలో ఎలా ఉండాలా, ఒకవేళ మనం విచ్చలవిడిగా కట్టుబాట్లు తెంచుకుంటే పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయనే దానికి ఇది ఒక పెద్ద కేస్ స్టడీ కేసు అని చెప్పి మాత్రం ఇది అందరూ